ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 21వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు. మిత్రులారా, ఈ రోజున సమాధి మందిరం 4:47 తీశారు. ఇప్పుడే ధూపం వెలిగిస్తూ ఉన్నారు. నిన్నంతా కూడాను రాత్రి దాకా సమాధి మందిరం లైవ్ కనిపించనే లేదు. ఇప్పుడు మళ్ళీ సమాధి మందిరం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పూజారులు ఉదయహారతికి ముందు వేసేటటువంటి ధూపం వేశారు. ఆ ధూపం సమాధి మందిరం అంతా అలుముకుంటూ ఉంది. బాబా ఆఘ్రాణిస్తున్నారా అనిపిస్తుంది. వనస్పతి దివ్య రసాలు కలిసి నానా సుగంధాలు వెదజల్లు ధూపం, నామదిని పరిశుద్ధ వాసనలు వీచా సర్వదేవ స్వరూప సమర్పించదను. మిత్రులారా, నేను రాసినటువంటి బాబా మానస పూజలో ఈ పదం ఉపచారాలన్నీ అట్లా చిన్న చిన్న పదాల్లో రాశాను. వస్తువులేమి ఉపయోగించుకోకుండానే మనం ఈ మానస పూజ ఒక చోట కూర్చొని చేసుకోవచ్చు. మానస పూజకి అత్యంత ప్రభావం ఉంటుంది. వనస్పతి దివ్య రసాలు కలిసి నానా సుగంధాలు వెదజల్లు ధూపం, నామదిని పరిశుద్ధ వాసనలు వీచా సర్వదేవ స్వరూప సమర్పించదను. మిత్రులారా, కొద్ది క్షణాల ఉదయహారతికి ముందు వేసేటటువంటి సంగీతం మనం వింటాము. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్న చోభయమిచ్చు చరణ మందిరం. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్న చోభయమిచ్చు చరణ మందిరం. సర్వసమత్వపు భావన కర్మయోగము, ప్రేమ భావ పరాకాష్ట భక్తి యోగము, అద్వైతపు అనుభవాల జ్ఞానయోగము, సాంప్రదాయబద్ధమైన సాయి యోగము, సాంప్రదాయబద్ధమైన సాయి యోగము. సాయి మందిరం షిరిడి సాయి మందిరం, శరణన్న చోభయమిచ్చు చరణ మందిరం. మిత్రులారా, ఈ నేను రాసిన పాట ఆలాపన అనే పుస్తకంలో ప్రచురించాను. అంతేకాక చిన్న సాయిబాబా పుస్తకంలో కూడా, చరిత్ర పుస్తకంలో కూడా ఈ స్టాంజా ఉంటుంది. ఈ పాట ప్రచురించాను. మిత్రులారా, ఉదయహారతికి ముందు సంగీతం ప్రారంభం కాబోతూ ఉంది కొన్ని క్షణాల్లో. నేను రాసిన పుస్తకాలు, ముఖ్యమైన పుస్తకాలు 5 ఉన్నాయి. ఈ 5 విలువ ఎంతో కాదు, చాలా కొద్ది విలువే. 300 రూపాయలు పెడితే 5 పుస్తకాలు వస్తాయి. ప్రతి వాళ్ళ దగ్గర ఉండాల్సిన పుస్తకాలు, పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకుంటూ ఉన్నా కానీ అవి అవకాశం లేనప్పుడు ఈ చిన్న పుస్తకాలు అయినా చదువుకుంటే సాయి స్మరణ బాగా జరుగుతుంది. ఇవన్నీ వినిపిస్తున్నవన్నీ కూడాను నేను రాసినటువంటి చిన్న పుస్తకాల్లోవే. 8121225719 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తే వివరాలన్నీ కూడా ఇవ్వగలను. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ్ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. మిత్రులారా, ఇదంతా ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసమో దానికోసమో కాదు నేను చెప్పటం. ఈ చరిత్ర పుస్తకాలు అత్యంత విలువైనవి. మనలో సద్గుణాలు నాటుతాయి. పిల్లలకి చిన్నప్పుడే చదివిస్తే వాళ్ళలో సద్గుణాలు నాటుతాయి. పిల్లలు సరిగ్గా ఉండటం లేదు ఈ సమాజంలో ఉండేటువంటి ప్రభావాల వల్ల, సెల్ ఫోన్ ప్రభావం వల్ల అని ఎంతో బాధపడుతూ ఉంటాం. వాళ్ళకి ఊరటనిస్తుంది. ఇవి ముందే చిన్నప్పుడే ఎక్కించేసేయాలి వాళ్ళకి ఈ సద్గుణాలు. బాబా మీద ప్రేమ, సద్గురుమూర్తుల దత్తస్వామి మీద ప్రేమ ఎక్కించాలి. తర్వాత అది వికాసం చెందుతుంది. ఇప్పటికిప్పుడు కనబడకపోయినా కానీ. మిత్రులారా, అందువల్ల నేను ఈ కార్యక్రమం చేపట్టాను. దీని వెనకాల ఒక సిద్ధాంతం ఉంది. సమాజాన్ని బాగు చేయాలనే సిద్ధాంతం ఒకటి ఉంది, గొప్ప సిద్ధాంతం. దానికి అనుసరించి ఇప్పుడు చేసేవి చిన్న చిన్నవిగా కనిపిస్తాయి, కానీ వీటి ప్రభావం చాలా ఉంటుంది. ఈ సద్గురుమూర్తులను ఎప్పుడూ గుర్తు చేసుకునేటట్టుగా చేయాలి. అప్పుడు వాళ్ళ గుణాలు మనలో నాటుకుంటాయి. మనస్సుకు ఉండేటువంటి ఒక పెద్ద వరం భగవంతుడు ఇచ్చింది.
మనం దేన్నైతే తలుచుకుంటూ ఉంటామో అది మనం పొందుతాం. అదే మనంగా మారుతాం. అందువల్ల సద్గురుమూర్తులను తలుచుకుంటూ ఉండేటట్లయితే వారి గుణగణాలు మనకు వస్తాయి. కాలాంతరంలో వాళ్ళ దివ్యమైనటువంటి స్థితి కూడా మనకు వస్తుంది మిత్రులారా. ఇది సిద్ధాంతం. అందువల్ల ఇదొక బాధ్యత. అన్నదానాలు ఎక్కువ చేస్తూ ఉంటాం, అన్నదానానికి విరాళాలు ఇస్తుంటాం. అందులో కొంత భాగాన్ని మనం కేటాయించి ఈ గ్రంథదానానికి తప్పకుండా వినియోగించాలి. నెలకి కొన్ని పుస్తకాలైనా తప్పకుండా దానం చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను మిత్రులారా. కొద్దిసేపట్లో మనకు సంగీతం వినిపిస్తుంది. 5 గంటల 3 నిమిషాలు అయింది. ఖచ్చితంగా 5 గంటలకి 5 గంటల 1 నిమిషానికి వేస్తారు. శ్రీ సాయినాథ్ మహారాజ్ की జై. సాయి సాయి అను నామము పల్లికిన తొలగును మన జ్ఞానం. శ్యామ సుందరా ఘన శ్యామ సుందరా శ్రీధరా అరుణోదయ ధాలా ఉచ్చిలవ కరి వనమాలి వనమాలి ఉచ్చిలవ కరి వనమాలి ఉదయా కవి మిత్ర ఆలా ఘన శ్యామ సుందరా ఆనంద కంద ప్రభాత ధాని ఉచ్చిఖరలి రాతి ఉచ్చిఖరలి రాతి కారిధార చిర పాత్ర ఘేని హంబరతి लक्षिताति वासुरे हरि घीतन पानाला उखिलव करि वनमाली उखिलव करि वनमाली उदया चली मित्र आला మిత్రులారా, మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. శ్రీ గురు చరణం శరణం శరణం శరణం.